ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడ? బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీకి దూరం. అసంతృప్తిన పార్టీ అంతర్గత సమస్యల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు. ఈయన ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేస్తూ ఉంటాడు. సారు మరి గోషామహల్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గోషామహల్ ప్రజల కోసం అయితే అసెంబ్లీకి రావాల్సినటువంటి విషయాన్ని మర్చిపోతున్నట్టున్నాడు. ఎక్కడున్నా తనదైన మార్క్ చూపించే ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాల వేళ సైలెంట్గా ఉండిపోయారు. ఆయన నియోజకవర్గం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న ఒక్కరోజు కూడా బడ్జెట్ సెషన్కు హాజరు కాలేదు. అయితే దీనికి కారణాలు ఏమై ఉంటాయనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎమ్మెల్యే రాజాసింగ్కు పార్టీలోనే రెబల్ అన్న పేరున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది గెలుపొందగా గోషామహల్ నుంచి రాజాసింగ్ 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తనకు ఎల్పీ లీడర్గా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టుగా తెలిసింది. అయితే పార్టీ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఆ అసంతృప్తితోనే రాజాసింగ్ అసెంబ్లీకి రావడం లేదనే డిస్కషన్ జరుగుతున్నది. అంతేకాకుండా పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు. 10 రోజులుగా బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నా రాజాసింగ్ హాజరు కాకపోవడం పైన చర్చనీయాంశంగా మారిందట. రాజాసింగ్ అనే కాదు, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ప్రజలు లక్షలాది మంది ఓటర్లు మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీకు ఓట్లేసి గెలిపించుకుంటే ఆ ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి కనీస బాధ్యత మీ పైన ఉంటుంది. బయట ఉండి రాజకీయాలు చేయడం కంటే ఎక్కువగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఆ యొక్క పనులను చేయించుకుంటే, నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఫండ్స్ని తెప్పించుకుంటే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. నేను 3వసారి గెలిపించారు మళ్ళీ.